ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గొన్నంపల్లి నేషనల్ హైవే మీద ఈరోజు ఉదయం తెల్లవారుజామున బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గొన్నంపల్లి ప్రాంతానికి చేరుకునేసరికి ఏదైతే బ్రిడ్జిలు ఏవైతే ఉంటాయో నేషనల్ హైవేకి సంబంధించి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న బుట్టాయిగూడెం కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి కలవట్టను బ్రిడ్జికి ఉన్నటువంటి కలవట్టను ఒకసారిగా ఢీకొట్టింది. బస్సులో ప్రమాద సమయంలో దాదాపు 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా బస్సు రోడ్డుకి అటువైపు కుడివైపుకు పడిపోవడంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఏర్పడింది. వెంటనే స్థానికులు అంటే తెల్లవారుజామున కావడంతో ప్రమాదం జరిగిన చాలాసేపటి వరకు కూడా ఎవరు కూడా సాయం చేయడానికి రాలేదు. వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ప్రమాదాన్ని గమనించి వెంటనే పెట్రోలింగ్ సిబ్బందికి అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకి తరలించారు. బస్సును రోడ్డు మీదకి పడిపోవడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ కూడా అంతరం ఏర్పడింది. పోలీసులు అంతా కూడా సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకొని ఆ బస్సును పక్కకి పెట్టి తర్వాత ట్రాఫిక్ను క్లియర్ చేసిన పరిస్థితి. మొత్తం అంటే కేవలం అతివేగం కారణంగా ఈ ప్రమాదానికి తెలుస్తూ ఉంది. తెల్లవారుజామున కావటం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరినటువంటి వేగంతో వెళ్లడం ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి అది ఆ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి కలవట్టును ఢీకొట్టడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు వైపు పడిపోయింది. అదే బస్సు గనక ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి కాలంలోకి పడితే గనక పెను ప్రమాదం జరిగేదని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే బస్సు ప్రమాదాలు ఇటీవల కాలంలో ఈ ఏడాదిలోనే ఎక్కువ బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత 2 నెలల క్రితం కూడా ఏలూరులో వరుసగా 4-5 బస్సు ప్రమాదాలు జరిగాయి. వాటిలో ఎక్కువ శాతం ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు గన్నవరం నుంచి ఇటు రాజమండ్రి వరకు అటు తణుకు వరకు కూడా తాడేపల్లిగూడెం తణుకు వరకు కూడా నేషనల్ హైవేలకు సంబంధించి ఎక్కడ ఎక్కువ కూడా ఎటువంటి ప్రమాదాలను నివారించే విధంగా సైన్ బోర్డులు కావచ్చు, లేదంటే ప్రమాద హెచ్చరికలు కావచ్చు, లేదా పెట్రోలింగ్ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా సరిగ్గా కనిపించరు. గత కొంతకాలం నుంచి కూడా ఏలూరు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో అదేవిధంగా అటు రాజమండ్రి హైవే వైపు ఇటు తణుకు నేషనల్ హైవే వైపు కూడా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఈ కారణంగానే జరుగుతున్నాయి. బస్సు ప్రమాదాలే కాదు, కారు ప్రమాదాలు, లారీలు ఇట్లా పెద్ద వెహికల్స్ అన్ని కూడా ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆ మితిమీరిన వేగంతో వెళ్లటం, మరోవైపు కలవట్టలను వీటిని గమనించకపోవడం, సైన్ బోర్డులు ఏమీ లేకపోవడం, అదేవిధంగా నేషనల్ హైవే మీద లారీలు ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి కొంతమంది క్షతగాత్రులకు సంబంధించి వాళ్ళందరికీ సీరియస్గా ఉన్నవారిని స్థానికంగా ఉన్నటువంటి క్షతగాత్రులు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు అందించారు. అనంతరం ఎవరైతే ఇద్దరికి బస్సు ప్రమాదంలో 40 మందిలో ఇద్దరికి తీవ్రగాలయ్యి వారిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి. అంటే ప్రాణభయం లేనప్పటికీ కూడా ఈ బస్సు ప్రమాదం అయితే రోడ్డు మీదకి బస్సు పడకుండా అటు కాలువ వైపు పడితే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది, పెను ప్రమాదం తప్పిందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మితిమీరిన వేగమే కారణంగా కనిపిస్తుంది. డ్రైవర్ నిద్రమత్తు కావచ్చు, లేదంటే మితిమీరిన వేగంతో అక్కడ ఉన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి కలవట్లు కనిపించకపోవడం, దానికి సంబంధించి సైన్ బోర్డులు కానీ హెచ్చరికలు కానీ సరిగ్గా లేకపోవడం, కలవట్లు కనిపించక దాన్ని బలంగా ఢీకొట్టడంతో బస్సు అమాంతం రోడ్డు మీదకి పడిపోయిన పరిస్థితి. కొంతకాలం నుంచి కూడా ఎక్కువగా నేషనల్ హైవే మీద బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా సరే క్షేత్రస్థాయిలో నేషనల్ హైవేల మీద ప్రమాద హెచ్చరికలు కానీ పెట్రోలింగ్ సిబ్బంది కానీ సరిగ్గా ఉండకపోవడం, వారికి సంబంధించి అంటే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కువ ప్రాణాపాయం లేనప్పటికీ కూడా మితిమీరిన వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగి పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ పోలీసులు సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది అంతా చేరుకుని వాళ్ళకి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ బస్సును పక్కకి తొలగించి ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఇట్లాంటి ప్రమాదాలు ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన ప్రమాదాలు నివారించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.